చాలామంది సీనియర్లు కొంతమంది చెప్తారు, ఈ ఎపిసోడ్లో కొంతమంది ఎమ్మెల్యేస్ ఎన్టీఆర్ని అంటే రామకృష్ణ స్టూడియోలో కావచ్చు, లేకపోతే నంది హిల్స్లో కావచ్చు, ఇక్కడ కొన్ని అన్జ్యూగా డిమాండ్స్ చేశారని, వాళ్ళని 85లో వాళ్ళకి టికెట్లు నిరాకరించారని కూడా చెప్తారు. చూడు, అన్డ్యూ డిమాండ్స్ చేసేవాళ్ళు చేస్తారు, అది ఒక భాగం. కానీ జరిగింది మనమంతా ఆలోచించాలి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాం. ఐ థింక్ ఏపీ ఎక్స్ప్రెస్ ఇంత లేట్గా ఎప్పుడు వెళ్ళి ఉండదు. 36 అవర్స్ పట్టిందా? 36 అవర్స్ అంటే సూపర్ స్పీడ్. మన అపాయింట్మెంట్స్ ఎన్ని మొత్తం ఇది తారుమారయ్యేదాకా. ఏందైతే దట్ ఇందిరాగాంధీ మీకు వెళ్ళనివ్వరని, దట్ వాజ్ ద థింగ్. అది మనం మర్చిపోరాదు. తీసిపోయారు ఢిల్లీలో థింగ్స్ బికేమ్ డిఫరెంట్. అప్పుడు అద్వానీ వాజ్ దేర్ ఇన్ ఢిల్లీ. హాస్పిటాలిటీ అని ఇచ్చాడా ఆయన? ఆ లోకల్ వాళ్ళందరినీ, మనకి తెలుగు వాళ్ళకి ఏముండేది ఢిల్లీలో ఆ రోజు? సో దిస్సింగ్ తీసుకువెళ్ళడము, హోటల్ అయితే బిల్ కట్టవచ్చు కానీ ఉండడానికి. సో 1 హోటల్ ఆర్గనైజ్డ్, అందరు కలిసి భోజనాలు చేయడం, ఉండడం, ఇదంతా అంటే కీప్ ద ఫ్లాక్ టుగెదర్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్స్ ఇంపార్టెంట్. ఎందైతే అది చిదిరితే ప్రాబ్లం వస్తుంది. దాంతో కాంగ్రెస్ స్టేట్స్కి వెళ్ళాలంటే ప్రాబ్లము. అందుకోసం అక్కడ ఢిల్లీలో ఉండిపోతే మాలాంటి మనుషులు చెప్పాం, ఇప్పుడు దే కెన్ కాల్ ద అసెంబ్లీ ఎట్ ఎనీ టైమ్. ఇన్ ఎమర్జెన్సీ దే కెన్ కాల్ ఫర్ గివింగ్ 24 hours. సో వాట్ డు వీ డూ? ఇప్పుడు మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ట్రైన్ అన్డ్యూ డిలేస్ చేసి ఇదంతా చేయవచ్చు. సేఫ్టీ ఎలాగా? సో కొందరు ఏమనుకున్నారు, మనం ఇటు వెళ్ళిపోదాము వెస్ట్ బెంగాల్ మళ్ళీ మా చర్చలో 24 గంటల్లో 24 hours మీరు అసెంబ్లీలో ఉండలేరు, టూ ఫార్. మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తే లాజిస్టిక్స్గా వారికి ఐడియాస్ వచ్చే ముందన మనం లెటస్ గో టు అ ప్లేస్ వేర్ వీ క్యాన్ మూవ్ దిస్ థింగ్. అప్పుడు కర్ణాటకలో జనతా పార్టీ ఉండేది, రామకృష్ణ హెగ్డే. సో మనం అక్కడ వెళ్ళాం. సో వీ కెన్ గో క్లోజర్ టు ఆంధ్ర బార్డర్. ఇప్పుడు మనం ఆ రోజు వచ్చింది మహబూబ్ నగర్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాం. బెంగళూరు, మైసూర్ అలా వెళ్ళి మెల్లిగా అక్కడి నుంచి వీ కేమ్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ సో దట్ వీ కుడ్ కమ్ హియర్. అండ్ ఇక్కడ స్థానికంగా వారికి కమ్యూనల్ రైటింగ్ కూడా ఇంజనీర్ చేశారు. జరిగినాయి అండి, హైదరాబాద్లో జరిగినాయి కదా. అది జరిగాయి అప్పుడు. కర్ఫ్యూ డేస్ టుగెదర్ చెప్తున్నాను. సో మనకి ఇది ఒక పక్కన కాంగ్రెస్ ఎప్పుడు వచ్చిన ఎన్టీఆర్ గారు అంటే హైదరాబాద్ నో కమ్యూనల్ రైటింగ్, అందరినీ సమానంగా చూసేవారు. ఇప్పుడు నువ్వు రౌడీ షీటర్స్ని ఎంపిక చేస్తే ఇదే వస్తుంది, అది సమస్య. సో మనకి అట్లా వచ్చాం, తిన్నగా వచ్చి ఎక్కడ వెళ్ళాం? అసెంబ్లీకి వెళ్ళాం. మళ్ళీ మనం లోకల్ బస్సెస్ తీసుకుంటే కేసులు పెడతారని బస్సులు కూడా కర్ణాటక రిజిస్ట్రేషన్ హైర్ చేశాం. ఇవన్నీ డిస్కషన్, ఫొటోస్ కూడా ఉన్నాయండి మనలో డిస్కషన్స్ అయ్యి. అప్పుడు ఇవన్నీ చేయడానికి చంద్రబాబు ఎక్కువగా పాత్ర వహించారు. నాయకులు అందరు వచ్చేటప్పుడు వారితో ఇంటరాక్షన్, ఎమ్మెల్యేలతో ఇంటరాక్షన్, అదర్ జనరల్ ఇంటరాక్షన్స్తో అది ఎన్టీఆర్ గారు చేసేవారు. అయితే ఎన్టీఆర్ గారికి పార్టీ ఆర్గనైజేషన్ కొంచెం వీక్ లేదు అసలు. లేదు, ఆయన అట్లా వచ్చింది. ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లో చేశారు. అధికారంలో వచ్చిన తర్వాత చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ వచ్చేస్తాయి. అది తెలుగుదేశం నో ఎక్సెప్షన్. పొలిటికల్ దిస్ వరల్డ్ ప్రపంచమంతా నో ఎక్సెప్షన్. లీవ్ ఎలోన్ తెలుగుదేశం. మీకు ఆర్గనైజేషన్ ఇది కావాలి.
ఆర్గనైజ్డ్ ఇది. సో ఆ లెగ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ తర్వాత డెవలప్ అయింది. అది రాను అది ఇంకో హిస్టరీ. కానీ అది అయ్యి యు ఆర్ ఏబుల్ టు స్టార్ట్. దేశానికి మార్గదర్శి అయి ఉన్నాం. మీరు చేసిన ఆ రోజు స్కీమ్స్ అన్ని రాష్ట్రాల్లో జరిగిన స్కీమ్స్. మాస్ ఎడ్యుకేషను, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్కి అన్నగారు స్టార్ట్ చేశారు. ఎందైతే గురుకుల పాఠశాలలు, బీసీలు, ఎస్సీ, ఆశ్రమ పాఠశాల, ఎస్టీ అంతా మైనారిటీస్ ఇవన్నీ వారితో స్టార్ట్ అయ్యి డిఫరెంట్ వేస్లో స్ట్రెంగ్తన్ అవుతా వచ్చింది. ఆఖరిలో కేంద్ర ప్రభుత్వం కూడా, రాజీవ్ గాంధీ వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి ఆ ఎన్టీఆర్ గారు పెట్టింది ఆ మోడల్ సిలబస్తో, కేంద్ర సిలబైతో ప్రతి జిల్లాలో స్టార్ట్ చేశారు. అది మనకి ఆర్మ్ ఫోర్స్ పిల్లలకి వారందరికీ ఇంటిగ్రేషన్గా వచ్చింది. సో దిస్ చిల్డ్రన్ రిక్వైర్ అటెన్షన్. లిటరసీ మన దేశంలో పెంచాలి, అవకాశాలు పెంచాలి, ఏమేం చెయ్యాలనేది ఆ ఫౌండేషన్ ఎక్కువ అంతా ఎన్టీఆరే. ఆ ఫౌండేషన్ని ముందు తీసుకువెళ్ళడం చాలామంది ఐడియాస్ అన్ని చోట్ల ఉన్నాయి. బేసిక్ ఐడియా అక్కడ వచ్చింది.